రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఇవాళ ఓరుగల్లో పర్యటించబోతున్నారు. చారిత్రక ఓరుగల్లు కోటను, హనుమకొండలోని 1000 స్తంభాల గుడిని, ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించున్నారు అందగత్తెలు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన పోటీదారులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తున్న క్రమంలో ఇవాళ హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల కలెక్టర్లు పి ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, దివాకర్ టిఎస్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఇవాళ ఓరుగల్లో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈరోజు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? సో ఎన్ని గంటలకు అక్కడ చేరుకుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? శేఖర్, ఈ రోజు ఏదైతే మిస్ వరల్డ్ కంటెస్ట్ లో పాల్గొనడానికి వచ్చినటువంటి వివిధ దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్లు, వారితో పాటు వారితో ఉండేటువంటి ప్రతినిధులకు కూడా తెలంగాణ వారసత్వం, అలాగే మన దగ్గర ఉన్న కల్చర్ సంబంధించినటువంటి విషయాలపై అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రధాన ప్రాంతాలకు కూడా ప్రభుత్వం ఒక షెడ్యూల్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న చార్మినార్, అక్కడ చోడీ బజార్ ప్రాంతానికి కూడా ఉన్నటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటించడం జరిగింది. అంతకుముందు నాగార్జున సాగర్, బుధవారాన్ని కూడా పర్యటించడం జరిగింది. ఇక ఈ రోజు వరంగల్ జిల్లాకు సంబంధించి పర్యటనలో భాగంగా అమెరికా ఖండానికి చెందినటువంటి సుమారు 24 మంది కంటెస్టెంట్లు ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా ఈ పర్యటన, ఇతర విశేషాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా 1000 స్తంభాల గుడి వరంగల్ సంబంధించి, అట్లాగే వరంగల్ కోట, దాంతో పాటు కాకతీయులు పాలించినటువంటి వరంగల్ సామ్రాజ్యం, అక్కడ సంబంధించినటువంటి విశేషాలను, వారి కాలంలో ఉన్నటువంటి ఇతర విశేషాలను, దాంతో పాటు వరంగల్లో కాకతీయులు ఏ విధంగా చెరువుల అభివృద్ధి చేపట్టారు, తర్వాత ఇతర కల్చర్ కు సంబంధించి, అలాగే చారిత్రాత్మక విశేషాల పైన కూడా గైడ్లు ఈ కంటెస్టెంట్లకు అయితే వివరించబోతున్నారు రాజశేఖర్. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ అయితే ప్రారంభం అవుతుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.
పల్నాడు జిల్లా వినుకొండ